హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. అయితే రేపు మనకి శ్రావణ మంగళగౌరి నోము నోచుకునే వాళ్ళు రేపు నోచుకుంటారండి. ఈ నోము ఎలా చేసుకోవాలి అంటే పెళ్ళైన మొదటి సంవత్సరము పట్టుకోవాలండి. అట్లా 5 సంవత్సరాలు ఈ నోము చేసుకోవాలి. ఒకవేళ పెళ్ళైన సంవత్సరం కుదరని వాళ్ళు 3వ సంవత్సరము ఈ నోము చేసుకోవచ్చండి. ఇట్లా ఈ నోము ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ గౌరమ్మని, పసుపు గౌరమ్మని పెట్టుకోవాలండి. అమ్మవారిని పెట్టుకున్న తర్వాత దాన్ని కొంతమంది ప్రాంతాల వారు కొన్ని ప్రాంతాల్లో గౌరమ్మని ఎప్పటికప్పుడు వారం వారం చేసుకుంటారు. కానీ కృష్ణా జిల్లా మా ప్రాంతంలో మటుకు గౌరమ్మని మొదటి వారం చేసుకున్నది లాస్ట్ వారం వరకు గౌరమ్మని ఎత్తమండి. జాగ్రత్తగా పెట్టుకుంటాము, కదిలించము. అయితే ఈ నోము 5 ఏళ్ళ పాటు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం కొంతమందికి పెరుగుతూ ఉంటాయండి. ముత్తైదులు పెరుగుతారు, తోరాలు పెరుగుతాయి. తర్వాత ఈ సంవత్సరము 5గురికి వాయినాలు ఇవ్వాలి, 5 తోరాలు పోయాలి, 5 పోగులు, 5 ముళ్ళు చేసుకోవాలండి, వేసుకోవాలి. తర్వాత 2వ సంవత్సరం 10 ముత్తైదులకి ఇవ్వాలండి వాయినం. అట్లా పెరుగుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. 2వ సంవత్సరం 10 మంది అయితే 3వ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది అలా అవుతారు. మాకైతే పెరుగుతారండి. కానీ కొంతమందికి అయితే పెరగరు. వాళ్ళు 5 ఏళ్ళు కూడా 5గురు ముత్తైదులకే 5 తోరాలే పోసుకొని వాయినాలు ఇచ్చుకోవచ్చండి. ముత్తైదులు దొరకని వాళ్ళు బుట్ట వాయినంగా శనగలు ముందు రోజే నానబెట్టుకోవాలి. శనగలు పోసుకొని ఒక కాటుక కూడా పట్టాలండి. అమ్మవారి కథ చదువుకుంటూ ఈ 5 జ్యోతులు చేస్తాం కదా, 5 పువ్వొత్తులు వేసి ఆవు నెయ్యి వేయాలండి. వేసి దాని మీద ఈ కాటుక పారాలి. ఒక అట్లగాడ తీసుకొని దానికి చక్కగా చందనం అరగతీసి రాయాలండి. ఆ చందనం రాసి దాని మీద కొద్దిగా నెయ్యి కూడా వేసి కాటుక పట్టాలి. ముత్తైదులు వచ్చిన వాళ్ళకి ఈ కాటుక కూడా ఇస్తూ ఉండాలండి. మంగళగౌరి వ్రతానికి ముఖ్యమైనది ఈ కాటుకేనండి. కథలో చదువుకుంటే మనకంతా తెలుస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఉద్యాపన చేసుకోవాలండి. మనకి వారం వారం కూడా మొదటి వారం పూర్ణాలు వేయాలి కంపల్సరీ. ఇక తర్వాత వారాలు వేయకపోయినా చలివిడి ఉండ్రాళ్ళు వాయినంగా ఇవ్వచ్చండి. మొదటి వారము లాస్ట్ వారం మటుకు తప్పకుండా పూర్ణం వెయ్యాలండి. ఇంట్లో ఒక ముత్తైదుని పిలుచుకొని సువాసిని ఆ గౌరీదేవిగా భావించి చక్కగా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పూలు అన్నీ కూడా ఆ ముత్తైదుకి అందించి భోజనం పెట్టి మనకు తోచినది ఎవరి శక్తానుసారం వాళ్ళండి. చీర పెట్టేవాళ్ళు చీర పెట్టుకోవచ్చు, జాకెట్ ముక్క పెట్టేవాళ్ళు జాకెట్ బట్ట అయినా పెట్టుకోవచ్చండి. దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ ముత్తైదు దగ్గర మనము ఆశీస్సులు అందుకోవాలండి. అయితే ఇలా ప్రతి వారము కూడా ముత్తైదును పిలుచుకొని భోజనం పెట్టుకోవాలి మనము. ఇలా చేసిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జరుగుతున్న సందర్భంలో పెళ్లి కూతురికి వాయినంగా ఇస్తారండి. 2 సూత్రాలు చిన్న చిన్నవి, 2 సూత్రాలు, నల్లపూసలు, మట్టెలు కొని ఒక ఇత్తడి గిన్నె, ఇంత సైజు ఇత్తడి గిన్నె, 13 జోళ్ళు అరిసెలు చేసి దానికి వాసన కడతారు ఆ గిన్నెకి. ఇదంతా కూడా కథలో ఉంటుందండి. వాసన కట్టి ఆ ముత్తైదుకి, ఆ పెళ్లి కూతురికి పెళ్లిలో నాగవల్లి సదస్యం జరిగేటప్పుడు పెళ్లి కూతురికి వాయినంగా ఇస్తారండి. ఇదే ఉద్యాపన. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, ఈ అరిసెలు గిన్నె వాసన కట్టి ఈ సూత్రాలు, మట్టెలు అన్నీ కూడా పెళ్లి కూతురికి ఇస్తారండి. ఇట్లా పెళ్లి సందర్భంలో జరిగింది. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురికి ఇట్లా ఇస్తారు. వాయినంగా అందచేస్తారు. ఇదేనండి ఉద్యాపన. మంగళగౌరి మనకి ఆన్వాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా పసుపు గౌరమ్మని చేసుకొని అమ్మవారికి ఖడ్గమాల కానీ, అష్టోత్తర శతనామావళి కానీ, గౌరీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సౌభాగ్యము మనకి ఉంటుంది. 10 కాలాల పాటు కూడా చిరస్థాయిగా సౌభాగ్యాన్ని అందిస్తుందండి ఆ తల్లి. ఇంతేనండి. ఉంటాను.